బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి టైం ఫిక్స్ అయింది. ఈ వీకెండ్ అంటే శనివారం, ఆదివారం నాడు ఈ 8 మంది హౌస్లోకి అడుగు పెడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ 8 మందిని కూడా పాత వాళ్ళని రంగంలోకి దింపుతున్నాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో ఎవరెవరు వస్తారు అనే సస్పెన్స్ తెరదించుతూ ఫస్ట్ కంటెస్టెంట్ని స్టార్ మా రివీల్ చేసింది. అయితే డైరెక్ట్గా పేరు చెప్పకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటూ ఒక నీడను మాత్రమే రివీల్ చేశారు. ఆ నీడను చూసిన ఆడియన్స్ టేస్టీ తేజ అని ఈజీగా గుర్తుపట్టేశారు. ఎందుకంటే అంత పొట్ట వేసుకున్న కంటెస్టెంట్ సీజన్ 7లో తప్ప ఇంకా ఏ సీజన్లోనూ లేరు. కాగా గత సీజన్లో బిగ్ బాస్ లవర్స్ను ఫుల్గా ఎంటర్టైన్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మన టేస్టీ తేజ. కాకపోతే మనోడికి ఐరన్ లెగ్, భస్మాసుర హస్తం అనే ట్యాగ్ లైన్లు కూడా ఉన్నాయి. గత సీజన్లో మనోడు నామినేట్ చేసి 6 కంటెస్టెంట్స్ని హౌస్ నుంచి బయటికి పంపించాడు. అంటే టేస్టీ తేజ నామినేట్ చేశాడు అంటే ఆ వారం వాళ్ళు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అన్నమాట. మనోడి టంగ్ పవర్కి దామిని, రతిక, శుభశ్రీ, నైని పావని, పూజామూర్తి, సందీప్ మాస్టర్ వంటి మహా వాళ్ళే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఈసారి కూడా మనోడి లెగ్ మహిమ అలాగే కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ సీజన్లో 9వ వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా తేజ సోషల్ మీడియాలో స్టార్ మా ఈవెంట్స్లలో సందడి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే పక్కాగా ఓ 4-5 వారాలైతే హౌస్లో ఉంటాడు. ఒకవేళ పోయినసారి మాదిరిగా ఈసారి కూడా లక్ కలిసి వస్తే టాప్ 5లో కూడా ఉండే అవకాశాలు ఉంది. మరి టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం.